నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సైనసైటిస్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది సైనసైటిస్. అసలు దాని గురించి తెలీదు, ఎవరిని కదిలించినా మాకు సైనసైటిస్ ఉంది, మాకు కూడా సైనస్ ఉంది అని అంటూ ఉంటారు కదా. జనరల్గా సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది, లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఏ లక్షణాలు కనిపిస్తే అది సైనసైటిస్గా భావించవచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూడండి, అంటే ముందు మనం సైనసైటిస్ అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ముందు సైనస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సైనస్ అంటే ఏంటంటే బోన్లో స్పేస్ని సైనస్ అంటారు మామూలుగా. కాబట్టి అంటే లిటరల్ మీనింగ్ బోన్లో ఉండే స్పేస్. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిలరీ బోన్స్ ఉంటాయి, ఇది ఫ్రాంటల్ అంటారు, ఇక్కడ ఇథ్మాయిడ్ అని బోన్ ఉంటుంది అనమాట. ఈ మూడు బోన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు ఏదైతే బోన్స్, ఆ బోన్ లోపల కొంత ఖాళీ స్పేస్ ఉంటుంది అనమాట. ఓకే. ఆ స్పేస్లో మ్యూకస్ మెంబ్రేన్ ఒకటి ఉంటుంది. అంటే దాని నుంచి ఈ నోస్కి కానీ కనెక్షన్ ఉంటుంది అనమాట. మెయిన్గా నోస్కి కనెక్షన్ ఉంటుంది ఈ సైనసెస్ నుంచి. అంటే ఆ ఖాళీ స్పేస్ నుంచి ఒక డోర్ లాగా దీంట్లోకి కనెక్షన్ ఉంటుంది నోస్లో. ఈ సైనస్లు ఎందుకు ఉంటాయి, వీటి యొక్క యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎయిర్ ప్రెజర్ని మెయింటైన్ చేయడానికి అన్నట్టుగా సైనస్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఎయిర్ ప్రెజర్ ఉన్నందుకే మనకు గాలి లోపలికి వెళ్ళిపోవడం అని, అంటే ఏదైతే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నామో బ్రీతింగ్ వదులుతున్నామో అది అవ్వడానికి అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సైనసెస్లో ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిలరీ అన్నాను, ఇక్కడ రెండు ఉంటాయి, ఇక్కడ మ్యాక్సిలరీ, ఇక్కడ ఇథ్మాయిడ్, ఇక్కడ మ్యాక్సిలరీ, ఇక్కడ ఫ్రంటల్ అండ్ ఇక్కడ ఇథ్మాయిడ్. ఈ సైనస్లోకి గాలి వెళ్ళడం బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మన బ్రీతింగ్ కూడా అవుతూ ఉంటుంది. అంటే ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా నోస్లో నుంచి బ్రీతింగ్ అనేది లోపల ట్రాకియాలో నుంచి లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ సైనసెస్లో ఉండేటటువంటి ఆ పొర ఏదైతే ఉంటుందో మ్యూకస్, దానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఏమన్నా అయినట్టయితే, అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ అంటే దానికి ఇప్పుడు దానికి కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ కానీ, కొంచెం స్వెల్లింగ్ రావడం కానీ, పెయిన్ అనిపించడం కానీ, దాని ఫంక్షన్ లెస్ కావడం కానీ, దిస్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. కాబట్టి ఆ లోపల ఉన్న మ్యూకస్కి సంబంధించి ఏదైనా ఇలాంటి ఇన్ఫ్లమేషన్ అయితే దట్ ఈస్ సైనసైటిస్, సైనస్ యొక్క ఇన్ఫ్లమేషన్ అనమాట. ఓకే. జనరల్గా ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఇన్ఫ్లమేషన్ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. జనరల్గా ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ నుంచి ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఒక ఎలర్జీ నుంచి, అంటే పడకపోవడం వల్ల ఎలర్జీ నుంచి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ అయితే ఐదర్ వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఏదైనా ఇన్ఫెక్షన్. కాబట్టి ఒకటేమో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ నుంచి ఆ విధంగా ఇన్ఫ్లమేషన్ రావచ్చు, లేదంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కూడా రావచ్చు. ఎలర్జీ నుంచి కూడా ఏది ఇన్ఫ్లమేషన్ అనేది రావచ్చు అనమాట. ఓకే. అది డస్ట్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ అట్లాంటి వాటిని. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఐటిస్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏమవుతుంది అని అంటే ఎలర్జీ నుంచి వచ్చేది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు పడని వాటికి మనం ఎక్స్పోజ్ అయ్యామో, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో అంటే మనకు పడదు కాబట్టి, అంటే మనం ఎలర్జిక్ ఇండివిజువల్, మన రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే బాడీలో ఈ బ్లడ్ సెల్స్ అనేవి కొన్ని డిస్ట్రక్ట్ అవుతాయండి ఆటోమేటిక్గా. డిస్ట్రక్ట్ అయినప్పుడు వాటి సెల్ వాల్ నుంచి హిస్టమిన్ అని ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. దాని యొక్క యాక్షన్ ఎక్కడ ఉంటుంది అని అంటే అది నోస్లో ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ పైన కానీ, లేదంటే ఈ సైనసెస్లో ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ పైన కానీ, థ్రోట్లో కానీ ఇరిటేట్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇరిటేషన్ వలన అక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఇది సైనసెస్లో. అంటే కాబట్టి ఎలర్జీ నుంచి ఈ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఏదో బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కామన్ కోల్డ్ వస్తుంది. కామన్ కోల్డ్ వచ్చిన తర్వాత మామూలు కోల్డ్ ఇక్కడ మాత్రమే రన్నింగ్ నోస్ అవన్నీ ఉంటాయి. కొంత టైం తర్వాత అది ఏమవుతుందంటే మరి కొన్ని రోజులు, అంటే మీన్స్ ఈ 2-3 డేస్లోనే ఇక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ అంతా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఆ ఫ్లమ్ అంతా చేరుకొని పోవడం వల్ల, ఇరిటేషన్ రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట. అది ఒక్కసారికి జరుగుతుందంటారా? అంటే ఎలాగంటారు, అంటే గ్రాడ్యువల్ గా జరుగుతూ అంటే కొందరికి ఫామ్ అవుతుందా? అంటే చూడండి, అంటే అది అందులో మళ్ళీ రకాలు, సైనసైటిస్ లో రకాలు అనమాట. అందులో అక్యూట్ సైనసైటిస్ ఒకటి ఉంటుంది. అక్యూట్ అంటే ఇప్పుడు ఈ విధంగా వెదర్ చేంజ్ అయినప్పుడు కానీ, మనం వేరే ప్లేస్లకి అట్లాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు కానీ, అలాగే ఏమవుతుంది, సడన్ గా కొత్త వెదర్కి వెళ్ళిపోయేసరికి మన బాడీ రియాక్షన్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అయ్యే ఇరిటేషన్ వలన ఏదైతే వస్తుందో ఈ అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఏదైతే అవుతుందో ఇది అక్యూట్ సైనసైటిస్. అదేవిధంగా సబ్ అక్యూట్ అంటారు. సబ్ అక్యూట్ అంటే ఏంటి, కొంతకాలం వరకు మనం అక్కడ అంటే వెళ్తాం, మెల్లగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కొంతమందిలో టక్కున వెళ్ళిన ఒక రోజుకే స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ పరిస్థితికి ఎక్స్పోజ్ అయ్యామా అప్పటికప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దుమ్ము దులిపామనుకోండి, ఆ ఎలర్జిక్ నుంచి వచ్చేదేమో దుమ్ము దులిపినప్పుడే ఏదో 1-2 రోజులు పట్టదు, అప్పటికే వచ్చేస్తుంది. దిస్ ఇస్ అక్యూట్ అనమాట. అది అక్యూట్
ఎలర్జిక్ రియాక్షన్, ఆ ఎలర్జిక్ రియాక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది. దిస్ ఇస్ అక్యూట్ సైనసైటిస్. రెండోది ఏంటి, వేరే ఊర్లకు కానీ వేరే ప్లేస్లకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న పరిస్థితులకు మనం అంటే అక్లిమటైజ్ అయ్యే వరకు మెల్లగా ఈ విధంగా ఇన్ఫెక్షన్ లాంటి స్టార్ట్ అవుతుంది. వాటి నుంచి ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇది సబ్ అక్యూట్ సైనసైటిస్. అది మెల్లగా అదంతకదే తగ్గుతుంది. ఒక 1 month 2 monthsలో కొంతమందికి మెల్లగా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సెట్ చేసుకుని తగ్గుతుంది. క్రోనిక్ ఉంటుంది. ఇంకోటి క్రోనిక్ అంటే ఇయర్స్ వైజ్ ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే మెల్లగా డెవలప్ అయ్యి ఉంటుంది. అది సాధారణంగా ఎక్కువ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చేటటువంటిది ఉంటుందన్నమాట. అంత తొందరగా తగ్గదు. యాంటీబయాటిక్స్ అట్లాంటివన్నీ యూజ్ చేసినా కానీ ఏదో టెంపరీ రిలీఫ్ వస్తుంది కాబట్టి, ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంత వీక్గా ఉండడం వల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యే వాళ్ళలో ఆ విధంగా ఎక్కువ కాలం వరకు ఉంటుంది అనమాట. దిస్ ఇస్ క్రానిక్ సైనసైటిస్. ఓకే, మూడు రకాలుగా అంటే ఇందులో సైట్ని బట్టి ఇప్పుడు రకాలు అని మనం మాట్లాడుకుంటున్నట్టయితే దీనిలో సైట్ని బట్టి కూడా ఇప్పుడు ఫ్రాంటల్ సైనసైటిస్ ఇది ఒక రకం, సైట్ని బట్టి అంటే ఉన్న ప్లేస్ని బట్టి. ఇది మ్యాక్సిల్లరీ సైనసైటిస్ ఇక్కడ వచ్చేది. ఇక్కడ వస్తే ఇథ్మాయిడ్ సైనసైటిస్ అనమాట. ఆ వచ్చే ప్లేస్ని బట్టి మూడు విధాలుగా చెప్పొచ్చు. అండ్ అది ఉండే డ్యూరేషన్ని బట్టి కూడా అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ సైనసైటిస్ అని ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, అంటే ఈ 3 ప్లేసుల్లో ఎక్కడొచ్చినా కూడా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుందా లేకపోతే? ఏది వచ్చినా కార్డినల్ అంటే ఇన్ఫ్లమేషనే కాబట్టి దానికి సంబంధించిన మెయిన్ లక్షణాలు అయితే ఉంటాయన్నమాట. తప్పకుండా ఎక్కడొచ్చినా కానీ మనకేమవుతుంది, నోస్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ థింగ్ నోస్ బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే నోస్ బ్లాక్ అయిందో ఏమవుతుంది, బ్రీతింగ్ రిలేటెడ్ డిఫికల్టీ అనిపిస్తుంది. అంటే లంగ్స్లో వచ్చే బ్రీతింగ్ డిఫికల్టీ వేరు, అస్తమాలో వచ్చేది. కానీ ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయింది అన్నీ, ఈ సైనస్లు క్లోజ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఫుల్గా ఫ్లమ్ చేరుకొని క్లోజ్ అయిపోయాయి. కాబట్టి గాలి వెళ్ళడం రావడం కష్టం అవుతుంది. కాబట్టి నోస్ బ్లాక్ ఒకటి అంటే దీంట్లో మెయిన్ సిమ్టమ్ అంటే ఒకటి నోస్ బ్లాక్. ఆ తర్వాత కొంతమందికి ఏమవుతుంది, ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కింద లోపల అయినప్పుడు మెల్లగా ఈ ఏరియా స్వెల్లింగ్ వస్తుంది. కాబట్టి కొంతమందికి రెడ్గా ఉండడం, స్వెల్లింగ్ రావడం అండ్ ఫ్లమ్ చేరుకుంటుంది. కాబట్టి ఏ సైనస్లలో అయితే ఫ్లమ్ చేరుకుందో ఆ ఏరియా అంతా డల్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఫ్రాంటల్ ఏరియా కానీ ఈ ఏరియా కానీ అంత డల్గా ఉంటుంది. కాబట్టి విపరీతంగా హెడేక్ వస్తుంది. అని అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇలా కొంచెం ముందుకు బెండ్ అవుతున్నట్టయితే అదే తల ఇలా ముందుకు పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. స్లీపీ బట్ కెనాట్ స్లీప్ అన్నట్టుగా ఎంతసేపు ఆ డల్నెస్ ఉండడం వలన, హెడేక్ డల్నెస్ ఉండడం వలన ఎంతసేపు నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ నిద్ర రాదు, పెయిన్ వల్ల నిద్ర రాదు. ఫీవర్ వచ్చినట్టుగా ఉంటుంది కానీ ఫీవర్ ఇట్స్ నాట్ రియల్ ఫీవర్. అంటే అయ్యో డల్గా ఉందండి, అసలు ఏదో జ్వరం వచ్చినట్టుగా ఉందంటే మామూలు టెంపరేచర్స్ అన్ని నార్మల్గానే ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒకటేంటి, స్వెల్లింగ్ రావడం, హెడేక్ రావడం, నోస్ బ్లాక్ అవ్వడం అండ్ బ్రీతింగ్ డిఫికల్టీగా అనిపించడం. కొంతమందికి ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే అక్కడ బ్లాక్ ఇరిటేషన్ ఉంటుంది కదా, సైనస్లో ఇరిటేషన్ అప్పుడే అవుతుంది కాబట్టి కొంతమందికి రన్నింగ్ నోస్ కూడా వస్తుంది అనమాట, ముక్కులో నుంచి నీళ్ళు రావడం అట్లా వస్తుంది. కొంతమందికి ఇది ఎక్కువ అయితే ఫీవర్ కూడా రావచ్చు. ఓకే, అయితే ఇక్కడ కూడాను మనకు దేని నుంచి వచ్చింది ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, ఎలర్జీ నుంచి వచ్చిన వాటిల్లో ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే మనకు వైరల్ నుంచి వచ్చిన వాటిలో అయినా ఇలాంటి లక్షణాలు అక్యూట్గా వస్తాయి, తొందరగా తగ్గిపోతాయి. బ్యాక్టీరియా అయినా కూడా బ్యాక్టీరియాలో అయితే కొంచెం ఫీవర్ ఎక్కువ వస్తుంది. అంటే వాటిని బట్టి కొంచెం కొన్ని సిమ్టమ్స్లో కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు వైరల్ దాంట్లో ఫీవర్ ఎక్కువ ఉండదు, కానీ బ్యాక్టీరియల్ దాంట్లో ఫీవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్టీరియాలు ఉన్నప్పుడు ఇది ఒకటే కాకుండా ఇంకా థ్రోట్లోకో ఇయర్లోకో దాని ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ తొందరగా అంటే స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంత తొందరగా వినదు, అది చాలా టైం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్తో వచ్చి సైనస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంటే కొంచెం స్మెల్ వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో నోస్ దగ్గర అంటే కొంచెం బ్యాడ్ బ్రీతింగ్ అన్నట్టుగా అట్లా అన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మీరు చెప్పారు వైరస్ వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుంది, డస్ట్ వల్ల వస్తుంది, ఏ రకంగానైనా వస్తుంది. అయితే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అంటే డాక్టర్ దగ్గరికి రావడానికి ముందే అంటే నాకు డస్ట్ ఎలర్జీ వల్ల సైనసైటిస్ వచ్చిందా, లేకపోతే బ్యాక్టీరియా లేకపోతే వైరల్ వల్ల అంటే మనకు ఐడెంటిఫై తెలుస్తుందండి. ఇప్పుడు డస్ట్ కి ఎక్స్పోజ్ అయిందాడే వస్తుంది. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళలో వచ్చిందంటే వాళ్ళకి అంటే డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా సైనసైటిస్ ఉంటుందా? అలా తప్పకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ డస్ట్ ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతూ ఉండే వాళ్ళల్లో సైనసైటిస్ వచ్చిందంటే 90% దాని నుంచే వచ్చిందని మనం డిసైడ్ అయిపోవచ్చు. ఓకే, అండ్ వైరల్ ఎట్లా ఉంటుంది, కామన్ కోల్డ్ నుంచి వస్తుందండి. కామన్ కోల్డ్ మామూలుగా జనరల్గా కోల్డ్ వస్తుంది కదా, కొంతమందికి ఏదో సీజనల్గా కోల్డ్ వచ్చింది, అది తగ్గడం లేదు, దానికి తోడు ఈ పెయిన్ రావడము, హెడేక్ రావడము ఇలాంటి లక్షణాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది వైరల్ నుంచి వచ్చినటువంటి సైనసైటిస్ అని మనకు ఐడెంటిఫై అవుతుంది. దేని నుంచి వచ్చినప్పటికీ కూడాను ఒక బ్యాక్టీరియల్ అంటే దాంతోపాటు ఫీవర్ ఇట్లాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఉండాలని కూడా లేదు, ఉండే అవకాశం ఉంది, ఉండకపోయినా ఉండకపోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు ఈ లక్షణాలను బట్టే కొంతవరకు మనం ఐడెంటిఫై చేయగలం అనమాట దేని నుంచి వచ్చింది అనేసి.
తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఉంటే ఏమైనా టెస్టులు చేపిస్తే అట్లా చేపిస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే డస్ట్ అలర్జీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి రన్నింగ్ నోస్ అంటే ఏదైనా డస్ట్ రాగానే ఎక్కువ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అది క్రానిక్ స్టేజ్లోకి వెళ్లే కొద్దీ అది సైనసైటిస్గా మారుతుందంటారా? రైట్, అది కరెక్ట్. అంటే మీన్స్ ఇనిషియల్గా ఉన్నప్పుడు ఇరిటేషన్ అవుతుంది అని అంటున్నాను, హిస్టమిన్ వస్తుందంటే అది ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేస్తున్నప్పుడు తుమ్ములు వస్తాయి, ఏదో అన్నట్టుగా ఉంటుంది కాబట్టి తుమ్ములు వస్తాయి. ఈ రిపీటెడ్గా తుమ్ముతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇరిటేషన్ రిపీటెడ్గా అవుతున్నప్పుడు ఆ మ్యూకస్ ఏమవుతుంది, ఎక్కువ ప్రొడక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే వాటి రన్నింగ్ నోస్ వస్తుంది. తర్వాత ఫస్ట్ తుమ్ములు వస్తాయి, ఫస్ట్ ఇరిటేషన్ అనిపిస్తుంది, దాన్ని లీడ్స్ టు తుమ్ములు, దాని తర్వాత ఏంటి అని అంటే రన్నింగ్ నోస్ వస్తుంది. ఆ రన్నింగ్ నోస్ కొంత టైం వచ్చిన తర్వాత బాగా జలుబుగా అంటే అక్కడ బ్లాక్ ఫామ్ అవుతుంది. మెల్లగా అది సైనస్లెస్లోకి వెళ్ళేసి అక్కడున్న మ్యూకస్ మెంబ్రేన్ ఇరిటేట్ చేసి అక్కడే ఈ ఫ్లమ్ అంతా చేరుకుంటే దట్ ఈస్ సైనసైటిస్ అన్నమాట. ఓకే, అక్కడ ఏని తీసేసి ఫ్లమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానివల్ల కళ్ళు రెడ్ అవటం కానీ కళ్ళ నుండి నీరు కావటం కానీ జరుగుతుంది కదా. మరి హెడేక్లు ఇవన్నీ వస్తాయి కదా, ఇక దాని ఐస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి హెడేక్తో పాటు కళ్ళు రెడ్ అయిపోవడం, వాటర్ రన్నింగ్ నోస్ రావడం, వాటర్ ఐస్ రావడం ఇదంతా అవుతుంది. ఓకే అండి, మరి ఈ సైనసైటిస్ అనేది ప్రమాదకరమా? సాధారణంగా అయితే ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు కానీ బట్ క్రోనిక్ సైనసైటిస్ ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది, ఎంతసేపు వాళ్ళు డల్గా ఉంటారు, ఏ పని చేయాలనిపించదు, డల్గా ఉంటారు. కాబట్టి మన సోషల్ లైఫ్ అనేది లైఫ్ స్టైలే డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అంతేగాని పెద్ద ప్రమాదకరమైనటువంటిది అయితే కాదు. అంటే సోషల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీ అంత ఉండదు. అంటే ఎంతసేపు మనకు బ్రీతింగ్ రిలేటెడ్గా కాస్త బ్రీతింగే సరిగా లేనప్పుడు అంటే ఇప్పుడు బాగా బ్లాక్ అయిపోయి సైనసైటిస్ వచ్చింది, హెడేక్ ఉంది, బ్రీతింగ్ సరిగా లేదనుకోండి, బ్రెయిన్కి కరెక్ట్గా ఆక్సిజన్ వెళ్ళకపోతే ఏమవుతుంది, దాని ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. మేజర్ కాకపోయినప్పటికీ ఇమీడియట్గా ఏదో అయిపోతుందని కాదు కానీ బట్ మొత్తం లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేస్తుంది. అయితే ఇందులో కూడా ఒకటి మేజర్ ఉంది డిస్టర్బ్ అంటే డేంజరస్ థింగ్ ఒకటి ఉంది. ఈ సైనసైటిస్లలో బ్యాక్టీరియల్ వైరల్ అంటేనేమో వైరల్ అంటే తొందరగా తగ్గిపోతుంది, బ్యాక్టీరియల్ అంటే తగ్గుతుంది, యాంటీబయాటిక్ వాడినప్పుడు లేదంటే ఆ బ్యాక్టీరియాని చంపే ఏదైనా ట్రీట్మెంట్ వాడినప్పుడు అది తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫంగల్ ఏదైతే ఉంటుందో ఫంగల్కి సంబంధించి మనకు అంత స్ట్రాంగ్ మెడిసిన్స్ లేవండి. అంటే ఏ పెతిలో కూడా అలోపతి హోమియోపతి ఎందులో అయినా కానీ ఫంగల్కి సంబంధించి అంత తొందరగా ఈ వీటితో కంపేర్ చేస్తే బ్యాక్టీరియాలతో కంపేర్ చేస్తే ఎన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, హోమియోపతిలో అయినా ఎన్నో అవకాశాలు ఉంటాయి. అలాగా ఏది మన ఫంగల్కి అన్ని అవకాశాలు లేవు. ఫంగల్లో హోమియోపతిలో అయితే కొంచెం కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా అట్లా ఇస్తారనమాట. మోస్ట్లీ కాన్స్టిట్యూషన్ అవసరం వస్తే కొన్ని ఉన్నాయనుకోండి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి అట్లాగే ఇవ్వాల్సిందే అనమాట. కాబట్టి ఇది ఎందుకు డేంజర్ అని అంటే ఒకటేమో తొందరగా అది కంట్రోల్లోకి రాదు అండ్ అది ఎక్కువ ఏమవుతుందంటే ఇథ్మాయిడ్కి ఎక్కువ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ ఇథ్మాయిడ్కి వెళ్ళిందంటే బ్రెయిన్ లోపల అది ఇథ్మాయిడ్ అంటే ఇప్పుడు ఆ స్కల్ లోపల కింది నుంచి ఇథ్మాయిడ్ వస్తుంది అనమాట, బోన్. కాబట్టి ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది లోపల, కాబట్టి అది బ్రెయిన్కి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు వినే ఉంటారు డయాబెటిక్ ఇండివిజువల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ కానీ అట్లాంటి దాంట్లో ఏంటి అని అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది బ్లడ్లో, దానికి తోడు ఫంగస్ ఎక్కువగా పెరిగింది. కాబట్టి ఆ ఫంగస్ని కంట్రోల్ చేయలేకనే దాన్ని కట్ చేస్తారు, అంపుటేషన్ చేయడం ఇట్లాంటివన్నీ వినే ఉంటారు కదా అలాగా. కానీ ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ అది బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఏది ఫంగస్. కాబట్టి అది దాన్ని ట్రీట్ చేయడం బ్రెయిన్కి వెళ్ళిపోతే ఇంకా కట్ చేయడం అంటూ ఉండదు. కాబట్టి పెద్దగా అది డేంజర్కి లీడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. కాబట్టి సైనసైటిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం. దాన్ని మామూలు ట్రీట్మెంట్తో పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఫంగల్ ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని కొంచెం ఫాస్ట్గా తొందరగా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, కొందరిలో చూస్తే సీజన్ స్టార్ట్ అంటే ఇప్పుడు వింటర్లోకి వెళ్ళినప్పుడు కానీ రైనీ సీజన్లో ఎంటర్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళకి తరచుగా ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఇలా తలకాయ వంచినప్పుడు కళ్ళ నిండా నీరు కారటం కానీ, బరువుగా ఉండటం కానీ, ఎక్కువ డార్క్లో ఉండాలని చూడటం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ కనబరుస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సైనసైటిస్ ఉందనే అనుకోవాలా, లేకపోతే ఇది నార్మల్గా సీజనల్గా వచ్చే జలుబుగా పరిగణించవచ్చు అంటారా? అంటే సీజనల్గా వచ్చే జలుబు ఓకే, దాంట్లో కూడా ఇలాంటి సిమ్టమ్సే దాదాపు ఉంటాయి. కానీ సైనసైటిస్లో ఏంటంటే హెడేక్ ఎక్కువగా ఉంటుంది, అంటే మరీ భారంగా ఉంటుంది, డల్గా. అక్కడ అంటే మీరు కోల్డ్ సిమ్టమ్స్ అన్నీ దీంట్లోనూ కూడా ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి అప్పుడు మనం టెస్ట్లకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయండి? టెస్ట్లు అంటే ఏంటి, సింపుల్ మనం ఎక్స్రే తీసినా కానీ ఈ సైనస్లలో ఫ్లమ్ నిండుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. మెయిన్గా సింపుల్ ఎక్స్రే ఈజ్ ఎనఫ్ అనుకోండి. ఓకే, ఎక్కువగా ఏ వయసు వరకు వస్తూ ఉంటుంది? అయితే ఇక్కడ సైనసైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ నుంచో అంటే ఏది మన ఈ అలర్జీ ఇన్ఫ్లమేషన్ నుంచో
లేకపోతే ఈ వైరల్ బ్యాక్టీరియల్ కాబట్టి దీనికి పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరికైనా వస్తుంది. కాకపోతే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారు కాబట్టి సాధారణంగా చిన్నపిల్లల్లో కొంచెం మరీ చిన్నపిల్లల్లో ఏం తిన్నా కానీ వాళ్ళకి పడకపోవడం వలన ఈ ఎలర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో కూడాను వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఏజ్లో అంత ఈజీగా ఏం రాదు, కానీ వాళ్ళు ఉండే పరిస్థితులను బట్టి మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది. ఏదో డస్టీ వాతావరణంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళలో మెల్లగా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. ఓకే, కొంతమంది సైనసైటిస్తో బాధపడే వాళ్ళు కొంచెం ఆపరేషన్కి కూడా వెళ్తూ ఉంటారు, అంటే క్లీన్ చేయించుకోవడానికి, లోపల చేరిన ఫ్లమ్ అంతా క్లీన్ చేయించుకోవడానికి. అంత అవసరం ఉందంటారా? చూడండి, సాధారణంగా అంటే పూర్తిగా టోటల్గా బ్లాక్ అయ్యి అలా ఉన్నప్పుడు జనరల్గా చేయిస్తుంటారు. కానీ ఇది హోమియోపతిలో దీనికి అంటే నేను యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా మేము చూసే ఉంటాం కాబట్టి మన ఈ మెడిసిన్స్తో అవన్నీ మనకు కంట్రోల్కి వచ్చేస్తాయి. కాబట్టి ప్రతిసారి మనం అంటే ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆపరేషన్కి వెళ్తే అది మొత్తానికి పర్మనెంట్గా తగ్గిపోయింది మళ్ళీ రాదనేది ఏం లేదు కదా. దానికి కారణాలు వేరే, దానికి వస్తున్నటువంటి వాతావరణ కండిషన్స్ వేరే కాబట్టి మళ్ళీ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకొని ఎటువంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినా వీలైనంత వరకు మనకు రాకుండా చూసుకునేటటువంటి వ్యవహారం ఏదైతే ఉంటే దట్ ఈస్ బెటర్. సో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండే వారికి ఎక్కువగా వచ్చే ప్రమాదం అని చెప్పారు కదా. సో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే చూడండి, అంటే ఇప్పుడు ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయాలంటే సాధారణంగా మనం తెలుసు ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ తీసుకోవాలి, అవన్నీ జనరల్గా ఉంటాయి. కానీ ఇక్కడ సైనోసైటిస్కి పర్టికులర్గా ఏమైనా ఫుడ్ అని చెప్పుకోవాలంటే కంజెషన్ని అది తీసేటట్టుగా ఉండాలి. అంటే ఇప్పుడు నోస్లో ఏదైతే ఉందో నోస్ బ్లాక్ అవ్వడం ఇట్లాంటి ఉంటుంది కదా, ముందు నోస్ బ్లాక్ అనేది మనకు తగ్గేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆ కంజెషన్ని తగ్గించేవి కానీ హిస్టమిన్ని తక్కువ చేసేవి, ఎలర్జీ అని అంటేనే ఎలర్జీ నుంచే వస్తుంది కదా మెయిన్ రీజన్. కాబట్టి ఆ హిస్టమిన్ని నెగిటివ్ అంటే మీన్స్ న్యూట్రల్ చేసేటటువంటి ఫుడ్ ఉన్నట్టయితే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. కాబట్టి హిస్టమిన్ని న్యూట్రల్ చేయాలి అని అనుకున్నట్టయితే మనకు జనరల్గా తీసుకునే ఫ్రూట్స్లో అని అంటే ఇప్పుడు పైనాపిల్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. పైనాపిల్ ఎలాంటిదంటే అది ఈ హిస్టమిన్ని యాంటీ హిస్టమిన్ ప్రాపర్టీస్ ఉన్నటువంటిది కాబట్టి ఆ ఇరిటేషన్ని తగ్గించడంలో అది హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి సైనస్ ఉన్న వాళ్ళు తగ్గడానికి అని అంటే సైనోసైటిస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తగ్గడానికంటే మన ట్రీట్మెంట్స్తో పాటుగా కొంచెం పైనాపిల్ తీసుకోవడం మంచిది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఈ విధంగా యాంటీ హిస్టమిన్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి వాటితో పాటు కొంచెం యాంటీబయాటిక్ నేచర్ ఉన్నటువంటివి అయినా కానీ బెటర్ అనమాట. యాంటీబయాటిక్ నేచర్ కానీ ఏంటంటే ఇప్పుడు ఈ పసుపు ఉంటుంది కదా టర్మరిక్ రిలేటెడ్, ఆ పసుపుకు సంబంధించిన కొంచెం వేడి నీళ్ళు తాగడం అలాంటి వాటి వలన కూడాను అది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అలాగే ఈ గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో అవి యాంటాక్సిడెంట్లు కాబట్టి అది గ్రేప్స్ రసాలు అట్లాంటివి తీసుకోకూడదు. కానీ బట్ జనరల్గా డైరెక్ట్ గ్రేప్స్ అట్లాంటివి తినడం ఇట్స్ గుడ్ అనమాట. ఇప్పుడు మిరియాలు ఉంటాయండి, మిరియాలు కూడా చాలా మంచివి అని అంటే మీన్స్ అవి యాంటీ కంజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నటువంటివి, అదే కాకుండా ఈ ఇన్ఫ్లమేషన్ని కానీ ఇన్ఫెక్షన్ని కానీ తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నటువంటివి కాబట్టి మిరియాలు బెటర్గా అని చెప్పవచ్చు అనమాట. ఇలాగా కొన్ని రకాల ఫ్రూట్స్ ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా మళ్ళీ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో ఉంది, టమాటోలో ఏంటంటే హిస్టమిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాంట్లో, కానీ బట్ దానికి యాంటీబయాటిక్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటివ్ కానీ ఇట్లాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మనం చూసుకొని మనకి ఏది సూట్ అవుతుందో అని చూసుకొని తినడం బెటర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఉంది, బనానా ఈజ్ గుడ్, దాంట్లో పొటాషియం ఉంటుంది, చాలా విషయాల్లో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడంలో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసే చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్లో బనానా కూడా వస్తుందన్నమాట. ఏది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసే దాంట్లో. కానీ దాంట్లో కొంచెం హిస్టమిన్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి బనానా తినంబడే మళ్ళీ ఏదో కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి దీనికి చాలా ఉన్నప్పటికీ మనం చూసుకొని తినాలి. కానీ చాలా మందిలో మీరు చెప్పినట్టు ఇప్పుడు పైనాపిల్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, తిన్న వెంటనే చాలా మందికి జలుబు చేసే తత్వం కనిపిస్తూ ఉంటుంది. సో మరి అలాంటప్పుడు వీటిని అవాయిడ్ చేయడమే బెటర్ అంటారా, లేకపోతే అలా ఉన్నా కూడా రెగ్యులర్ గా తింటూ ఉంటే బాడీకి అలవాటు అవుతుంది అంటారా? ఎలా తీసుకోవాలి? అంటే చూడండి, అదే అంటున్నాను, ఒక ఫ్రూట్ ఒక విషయంలో చూస్తే చాలా మంచిది, ఒక విషయంలో చూస్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు. కానీ సాధారణంగా ఈ ట్రీట్మెంట్స్ వాడుతూ తినాల్సినటువంటి దాంట్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి ఇప్పుడు నేను చెప్పిన మిరియాలు కానీ లేకపోతే పసుపు కానీ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. హనీ మంచిదండి చాలా, ఇప్పుడు హనీ తీసుకోవడం కూడా మంచిది, ఎందుకంటే అది కూడా యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎస్పెషల్గా ఈ సైనస్ ఉన్న వాళ్ళల్లో చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది హనీ.
అలాగే ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాల్సినవి, హనీ కానీ ఇలాంటివన్నీ చాలా తీసుకుంటే మంచిది. అలా గార్లిక్ ఒకటి అనమాట. జనరల్గా గార్లిక్ తినకూడదు అంటారు కదా, బట్ యాజ్ ఏ మెడిసిన్గా తీసుకోవాలంటే అంటే మీన్స్ నాట్ ఏ ఈటబుల్ థింగ్ కాకుండా ఒక మెడిసిన్గా మనం గార్లిక్ స్మెల్ చూసినట్టయినా కూడా సైనస్ని కొంచెం రిలీవ్ చేస్తుంది. అల్లం ఉంటుంది కదండి, ఇప్పుడు అల్లము వెల్లుల్లి ఇవన్నీ కూడా ఆ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఉన్నవన్నీ కూడాను సైనసైటిస్ని తగ్గించడంలో చాలా వరకు అది హెల్ప్ఫుల్గా చేస్తాయి. ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగుతాం, సో గ్రీన్ టీ ఈజ్ వెరీ యూస్ఫుల్ అనమాట. కాబట్టి మనం తీసుకోవాల్సిన ఫుడ్స్లో ఇవన్నీ వస్తాయి. ఓకే, మరి కొన్ని రకాల కండిషన్స్లో చూసుకుంటే కనుక ఎక్కువగా తరచుగా జలుబు చేసేవాళ్ళు, ఇప్పుడు డస్ట్ అలర్జీ కానివ్వండి, అట్లాంటప్పుడు వాళ్ళకి ఎక్కువగా తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి, కంటిన్యూగా వస్తూ ఉంటాయి కదా. అటువంటప్పుడు దాన్ని స్టాప్ చేయాలంటే, మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకురావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు చూడండి, తుమ్ములు ఎందుకు వస్తున్నాయి, మనం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్న తర్వాత వస్తున్నాయా లేదంటే మామూలుగానే వస్తున్నాయనే చూసుకోవాలన్నమాట. ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటుంటే వస్తున్నాయి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ ఇచ్చిన తర్వాత వస్తున్నాయి అంటే అది గుడ్ సిమ్టమ్ అనమాట. ఓకే అని అంటే ఎందుకంటే బ్లాకేజ్ తగ్గుతుంది కాబట్టి ఇరిటేషన్కి వస్తుంది, బ్యాక్ వస్తుంది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు మానేయవలసిన అవసరం ఏం లేదు. కానీ ఇనిషియల్గానే ఏ ప్రాబ్లం లేదండి, నేను ఇది తింటే మాత్రం నాకు వస్తుందండి అని అంటే మాత్రం వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఇలాంటి ఫుడ్స్. అంటే సైనసైటిస్ తో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లా పైనాపిల్ గానీ గ్రేప్స్ గానీ తీసుకున్నప్పుడు వాళ్ళకి తుమ్ములు అలాంటివి వచ్చినప్పుడు సింప్టమ్స్ వస్తే ఇట్స్ భయపడాల్సిన విషయం ఏం కాదనమాట. కొంచెం మనం వెయిట్ చేయొచ్చు, అంటే కొంత టైం వరకు అది తిన్నా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే రెండు విషయాలుగా ఉంటుంది, మనం తిన్నందుకు పడక వాళ్ళకి ఆ విధంగా అలర్జీ ఎక్కువైపోయి వస్తుందా లేకపోతే తగ్గుదలలో ఉన్నప్పుడు తుమ్ములు వస్తున్నాయి అనేది ఒకటి చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది జనరల్ గా? ఇది సాధారణంగా అంటే ఇది డాక్టర్ ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకోవడం బెటర్ అండి. ఓకే, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు కదా, అంటే ఎందుకు వస్తుందంటే అరే ఇది తిన్న తర్వాత వచ్చిందా లేకపోతే మామూలుగానే వచ్చిందా. మనం మామూలుగా డాక్టర్ని ఎవరిని కన్సల్ట్ చేయకుండా కూడా తిని చూడొచ్చు. కానీ ఒకవేళ తిన్న తర్వాత ఎక్కువ అవుతుందంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమే. అంటే వెదర్ దాని నుంచి ఎక్కువైందా దీని నుంచి ఎక్కువైందా అనేది మీరుగా ఐడెంటిఫై చేసుకోలేరు. కాబట్టి డాక్టర్ అయితే దాన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్, ముందున్న సిమ్టమ్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకో, దట్టు హోమియోపతి డాక్టర్. ఎందుకంటే వీళ్ళన్నీ అడుగుతారు కాబట్టి వెనక ముందు అవన్నీ అడిగి హిస్టరీ అంతా తెలుస్తుంది కాబట్టి దీని నుంచి వచ్చి ఉండొచ్చు అని ఒక 80% or 90% రైట్ గెస్ చేయగలరు అన్నమాట. ఈ సైనసైటిస్ తో బాధపడే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే? ఆలోచన అని అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయంలో డల్ గా ఉంటారు, ఎక్కువ హెడేక్ తో ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే నార్మలే కానీ ఏముంటుందంటే అంత స్లగిష్ అయిపోతుంది కదా, అంటే బ్రెయిన్ వర్క్ చేసేటటువంటి టెండెన్సీ అనేది, అంటే ఎంతసేపు ఆక్సిజన్ వెళ్ళదు సరిగ్గా కాబట్టి స్లగిష్ ఉంటుంది, కొంచెం డల్గా ఉంటారు అంతే. మిగతా విషయాలు సేమే ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ అన్ని యాక్టివిటీస్ చాలా డల్గా ఉంటాయి. అంటే వాళ్ళ ఆక్యుపేషన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది దానివల్ల, డల్గా ఉండడం వల్ల. అంటే మైండ్ పరంగా పెద్ద సిమ్టమ్స్ వస్తాయని కాదు, కానీ ఏదో సైకాట్రిక్ ఓరియంటెడ్ సిమ్టమ్స్ లాంటివి అట్లాంటివి ఏం రావు, కానీ జనరల్ లైఫ్ స్టైలే డల్ అయిపోతుంది అంతే. ఓకే, వాళ్ళకి ఎక్కువ తలనొప్పి వస్తూ ఉంటుందని చెప్పారు మీరు. సో ఆ తలనొప్పి తగ్గడానికి ఏం చేయాలంటారు? అంటే ఇనిషియల్ గా అంటే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు భరించలేని తలనొప్పి వస్తూ ఉంటుంది కదా, మరి ఏం చేయాలి ఆ టైం? ఇంకైతే మనం ఏదన్నా టెంపరీగా తలనొప్పి హోమ్ రెమెడీస్ అయినా పర్వాలేదు. హోమ్ రెమెడీస్ అంటే ఇప్పుడు తేనె తాగితే కూడా కొంచెం తగ్గుతుందండి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నామే పసుపు కానీ లేకపోతే ఇలాంటివి కొంచెం వేడి చేసి తాగినా కూడా అది తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకోటి కొన్ని తీసుకొనివి కూడా ఉంటాయి ఇలాంటి టైంలో, తలనొప్పి అట్లాంటివి వస్తున్న టైంలో తీసుకొని కూడా ఉంటాయి. ఎస్పెషల్గా మిల్క్ ప్రోడక్ట్స్ కొంతవరకు ఎక్కువ చేస్తాయి ఈ ప్రాబ్లమ్స్ని, సైనసైటిస్ని కొంచెం ఎక్కువ చేస్తాయి, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తాయి అనమాట. అంటే ఈ చీజ్ కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తాయి కాబట్టి వీలైనంతవరకు వాటిని కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో, జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు ఈ బ్రెడ్లు ఇలాంటి పిజ్జాలు పాస్తాలు ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి దాంట్లో చీజ్ ఉంటుంది ఎక్కువగా, అలాంటి వాటిని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకొకటి ఇప్పుడు కొందరు అనుకుంటారు ఏది మన ఆల్కహాల్ నుంచి ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది, స్మోకింగ్ అట్లాంటిది ఏమైనా ఉంటే అదే అవాయిడ్ చేయాల్సి వస్తుంది. హై ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. హై ఫ్యాట్స్ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ రిలేటెడ్ ఓరియంటెడ్ ఫ్యాట్స్ కానీ షుగర్స్ ఎక్కువ ఏముంటాయో అవన్నీ అవి అవాయిడ్ చేస్తూ తీసుకోవాల్సినవి తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటే అప్పుడు హెడేక్ కానీ మీరు అన్నట్టుగా హెడేక్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలంటే ఇవి అవాయిడ్ చేయాలి. మెల్లమెల్లగా హెడేక్ వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఎప్పుడైనా మరీ హెడేక్ ఉందంటే ఇప్పటికిప్పుడు ఏం చేయాలి అని అంటే మామూలుగా ఏంటంటే కొంచెం టవెల్ ఉంటుంది కదండి, ఆ టవెల్తో కొంచెం హాట్ ఫర్మెంటేషన్ అనమాట, ఆ ఏరియాలో హాట్ చేస్తే కొంచెం వేడి చేస్తే అది కరుగుతుంది.
Okay. కాబట్టి ఆ నోస్ బ్లాక్ టెండెన్సీ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా, సైనస్ అంతా మొత్తం లోపల ఫిల్ అయిపోయి ఉంది కాబట్టి అది కొంచెం కారి రన్నింగ్ నోస్ లాగా బయటకు వస్తుంది. ఆ టైంలో కొంచెం తుమ్ములు లాంటివి కూడా రావచ్చు. Okay. ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్. అంటే అట్లా కరిగినట్టు అయితే మీకు ఆ బ్లాక్ సెన్సేషన్ అనేది పోతుంది. అంటే సైనసైటిస్ టెంపరీగా కొంత రిలీఫ్ వస్తుంది. అంటే హాట్ ఫర్మెంటేషన్ పెట్టాలి అని అంటున్నాను. ఓకే. కొంచెం వామ్ డ్రింక్స్ ఎక్కువ తాగాలి. బాగా హెడేక్ వస్తుందంటే ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేడిగా ఉన్నటువంటి డ్రింక్స్ ఎక్కువ తాగినట్టయితే అది అది సేమ్ సైనస్ రిలేటెడ్ ఏదైతే బ్లాక్ ఉందో అది కొంచెం కరుగుతుంది కాబట్టి ఆ సిమ్టమ్ కూడా తగ్గిపోతుంది, హెడేక్ లాంటి సిమ్టమ్ కూడా తగ్గిపోతుంది. ఓకే. మరి చాలా మంది ఇప్పుడు జలుబు చేస్తుంది, లేకపోతే లైట్గా నోస్ కారుతోంది, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వేడి ఆవిరి పడుతూ ఉంటారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎలా వాళ్ళకి ఎలా తోస్తే అలా సొంతంగా కూడా పట్టేస్తూ ఉంటారు. దానివల్ల ముక్కుకు ఉండే సెన్సిటివిటీ అనేది తొలగిపోతుంది, తగ్గుతుంది అని అంటూ ఉంటారు. నిజమేనా? లేదండి. అంటే ఇప్పుడు సైనోసైటిస్ కోసం మనం పడుతూ ఉన్నాము అని అంటే ఇట్స్ గుడ్ థింగ్ ఓన్లీ. ఎందుకు అని అంటే అది వేడి ఎక్కుతుంది కాబట్టి కనీసం అప్పటికైతే రిలీఫ్ అయితే వస్తుంది. అయితే ముక్కుకున్న సెన్సిటివిటీ అంటే మనం ఎంత అంటే మరీ ఎక్కువ వేడి చేసుకొని ఆ ఆవిరి పట్టకూడదు. ఎంతవరకు అయితే మనకు కొంత వేడి కలిగి దాని నుంచి స్వెట్ లాగా మొత్తం వాటర్ అంతా కొంచెం అవుతుందో అంత వేడి ఇస్ గుడ్. దాంతో ముక్కు సెన్సిటివిటీ ఏమీ తగ్గదు. కానీ ఎక్సెసివ్గా హీట్ అంటే అదే మనం దానిపైన పెడితేనే కాలుతుంది అనేటటువంటిది ఉంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడతాను డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, రంగారెడ్డి ఉంటారు, విష్ణుపేట నుంచి అమ్మా నేను. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. అదే సైనటిస్ ఉందమ్మా నాకు. తలస్నానం చేసినప్పుడేమో తుమ్ములు వస్తూ ఉంటాయి, ప్రతి ముక్కులో నీడు కారటం. ఓకే. తర్వాత ఏమో కొంచెం గతంలో ఎక్కువగా ఉండేది, తర్వాత మంచి మెడిటేషన్ చేయడం వల్ల కొంచెం రికవర్ అయిందమ్మా. అయితే జస్ట్ మరీ ఓవర్గా ఉన్నప్పుడేమో లియోసెట్రిజిన్ ఒకటి వాడుతున్నాను. అది జస్ట్ ఎప్పుడైనా 1 month కి అట్లా వస్తే వాడుతూ ఉంటాను. అది వాడటం వల్ల కొంచెం నాకు బ్రెయిన్ కొంచెం ఆలోచన మెమరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకు. ఏదండి, సిట్రజిన్ అండి? మెమరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తాను నాకు. అది లియోసెట్రిజిన్ వాడినప్పుడు అది వెంటనే రికవర్ అయిపోతుంది మొత్తానికి. అది ఇది కొంచెం దానికి సలహా ఇస్తాము. అది వాడటం వల్ల కొంచెం మైనస్ అనేది నాకు అనిపిస్తుంది. ఓకే అండి. అంటే మీరు సాధారణంగా ఇవి పాటిస్తారండి? అంటే మామూలుగా హోమ్లీ ఇప్పుడు ఏది ఆవిరి పట్టడం కానీ లేకపోతే ఏదైనా హార్ట్ ఫర్మెంటేషన్ పెట్టడం కానీ అలాంటివి ఏమైనా పాటిస్తున్నట్టయితే దాంతో కొంచెం బెటర్ అవుతుందండి. అయితే చూడండి, ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు మీరు లివోసిట్రజిన్ గురించి చెప్పారు. అంటే సిట్రజిన్ వాడుతున్నప్పుడు నాకు డల్ అవుతుందండి అని అంటే చూడండి, అది ఏం చేస్తుందంటే బ్రెయిన్ త్రూ, అది యాంటీహిస్టమిన్. కానీ అది యాంటీహిస్టమిన్ ఎలా పనిచేస్తుంది? బ్రెయిన్ త్రూలో పనిచేస్తుంది కాబట్టి కొంచెం స్లీపీనెస్, డల్నెస్ అది కూడా తీసుకొని వస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ డల్నెస్ అనేది రావచ్చు. ఇప్పుడు మీ సమస్యను మనం కరెక్ట్గా పూర్తిగా తగ్గించాలి అని అంటే మీరు ప్రస్తుతం అంటే అక్యూట్గా ప్రాబ్లంగా ఉన్నప్పుడేమో హార్ట్ ఫర్మెంటేషన్ పెట్టుకోండి. అంటే ఒక టవల్ని వేడి చేసి అది పెట్టడం కానీ, అప్పుడప్పుడు కొంచెం ఏది స్టీమ్ తీసుకోవడం కానీ అది చేస్తూ ఉండండి. దానికి తోడు ఇప్పుడు మీరు లివోసిట్రజిన్ ఏదైతే ఉందో అది టెంపరీ రిలీఫ్ కోసం అండి. కానీ దీన్ని పర్మనెంట్గా రిలీఫ్ చేయాలి, పూర్తిగా క్యూర్ చేయాలి అని అంటేనేమో కొంచెం హోమియోపతి మీరు కొంచెం తొందరగా తగ్గదు, లాంగ్ టైమే పడుతుంది. అంటే క్రోనిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం లాంగ్ టైం కోసం మనం వాడుతూ ఉన్నట్టయితే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అండి. అంటే కొంచెం బ్రీతింగ్ ఓరియంటెడ్గా ఎక్సర్సైజ్ చేస్తూ చేసినట్టయితే స్లోగా ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గుతుంది. బట్ కొంచెం పేషెన్స్గా మీరు వాడాల్సి వస్తుంది, అంతేనండి. అయితే అక్యూట్గా వచ్చిందండి, సడన్గా బ్లాక్ అయింది, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, పూర్తిగా ఉంది అని అంటే మాత్రం అప్పటికప్పుడు పనిచేయడానికి ఈ హార్ట్ ఫర్మెంటేషన్ ఇప్పుడు ఎలాగో మీరు లివోసిట్రజిన్ చాలా టైం నుంచి వాడుతున్నారు కాబట్టి అది వాడితే రిలీఫ్ వస్తోంది అంటే అది వాడండి. కానీ స్లోగా దాన్ని ఎక్కడ కంటిన్యూస్గా దానికి అలవాటు అయిపోయి పూర్తిగా అడిక్ట్ కావద్దు. వీలైనంత వరకు మనం తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. కొంత టైం వరకు తగ్గిస్తే పూర్తిగా దాన్ని తగ్గించవచ్చు. పూర్తిగా హోమియోపతి మెడిసిన్స్తో దాన్ని క్యూర్ కూడా చేయొచ్చు అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము భీమవరం నుంచి మాట్లాడుతున్నాం అండి. పేరు చెప్పండి. నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఫ్యాన్ అయ్యి తిరిగినా కూడా నాకు ఎక్కువ శాతం తుంపులు వచ్చేస్తాయండి. ఓకే, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందండి? అప్పుడు చాలా నుంచి ఉందండి. అదే మందులు వాడతాను. ఓకే, ఏ మెడిసిన్ వాడతారు? సీజింగ్ టాబ్లెట్లు ఇచ్చారండి, చిన్న చిన్నవి. ఓకే ఓకేనండి. సరే, ఇప్పుడు తనకు కూడా ఇంతకుముందు చెప్పిన కేసు లాగానే తనకు కూడాను
ఏమవుతుంది అంటే ఎలర్జీ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా తుమ్ములు వస్తున్నాయి. కొంతకాలం తర్వాత తనకి సైనసైటిస్కి వెళ్ళొచ్చో కానీ ఇప్పుడు సైనసైటిస్ ఉండ అని అనుకోవడానికి వీల్లేదు. తనకి ఓన్లీ నోస్కి సంబంధించి ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఎలర్జీ వచ్చిన రైనస్ అంటే ఈ నోస్లో ఇన్ఫ్లమేషనే, ఇంకా సైనస్లోకి ఇన్ఫ్లమేషన్. అంటే మీది పెద్ద డీప్ ప్రాబ్లం కాదండి. ఇప్పుడు తనకు కూడా ఏదైతే స్లీపింగ్ చెప్పండి. ఎక్కువ శాతం తలపోటు వస్తుందండి, బాగా ఎక్కువ. ఓకే ఓకే పక్క సైడ్ లో వస్తుందండి, అదే పాద్యం పోటు కింద. ఓకే 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 అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది ఎలర్జిక్ రైనైటిస్ అన్నానా, దాని నుంచి ఇప్పుడు సైనసైటిస్ అయినట్టే. అంటే తలనొప్పి పోటు కూడా వస్తుందంటే సైనసైటిసే. వాళ్ళు వాడే మెడిసిన్ కూడా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారో అంటే స్లీపింగ్ వస్తుంది అంటున్నారో సేమ్ లివోసెట్రజినో వాడుతూ ఉంటారు. చూడండి మీకు ఎట్లా అంటే మీరు కొంచెం ఈ వేడిగా ఉన్నప్పుడు తలనొప్పి అట్లా వస్తున్నప్పుడు కొంచెం వేడి ఫర్మెంటేషన్ అనేది పెట్టాలండి, కొంచెం కాపడం కానీ అలా చేయండి ఒకటి అంటే అప్పటికప్పుడు రిలీఫ్ రావడానికి. ఎక్కువ శాతం అండి బాగా ఎక్కువ చెమట పట్టేస్తుందండి బాగాను. అంటే వేడి ఎక్కువ పడదన్నమాట అండి, ఎక్కువ వేడి అంటే ఒళ్ళు బాగా ఎక్కువ చెమట బాగాను, అంటే అది స్నానం చేసినట్టు కారిపోతుంది అన్నమాట అండి. ఓకే అయితే మీరు అలాంటప్పుడు ఏం చేయాలంటే హోమియోపతి డాక్టర్ని ఒకరిని కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కేసు అండి, తొందరగా అయిపోయేటటువంటిది కాదు. చెప్పండి సార్. హైదరాబాద్ లో చూపించుకున్నారండి, అదే ఈ చాల దగ్గర ఎక్కడ అక్కడ చూపించుకున్నారండి. హైదరాబాద్ వెళ్ళానండి ఒకసారి, అక్కడ చూపించుకున్నానండి. అక్కడ చూపించుకుంటే చిన్న చిన్న టాబ్లెట్లు ఇస్తే ఇంకా అయ్యే వాడతానండి. ఇంకా అయితే చూడండి ఏదో ఒకసారి సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళడం కాదండి, మీకు దగ్గరలోనే ఎవరైనా డాక్టర్ ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ కలవాల్సి 15 రోజులకో నెలకో ఒకసారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు చూసుకొని మెడిసిన్ మార్చడం కానీ అలా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇది కంటిన్యూస్గా యూస్ చేయాలి. ఒకసారి తెచ్చుకొని ఒక 6 నెలల కోసం తీసుకొని అవే వాడుతూ ఉంటే తగ్గదండి. టెంపరీగా రిలీఫ్ రావచ్చు, కొంతమందికి తగ్గొచ్చు కూడాను, కానీ అందరి విషయంలో అలాగే జరగదు. కాబట్టి మీరు కొంచెం డాక్టర్తో కాంటాక్ట్లో ఉండి చేయండి ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాంలో చెప్తున్నాను కదండి, కొంచెం ఆవిరి పట్టాలి, లేకపోతే హార్ట్ ఫర్మెంటేషన్ పట్టాలి, యోగా చేయాలి, కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలాంటివన్నీ పాటిస్తూ మీరు చేసినట్టయితే ఆహార నియమాలు కూడా కొన్ని చెప్పాను నేను, అంటే ఇది తినొచ్చండి ఇది తినకూడదండి అనేసి, అవి చూసుకొని మీరు పాటిస్తూ చేస్తే పూర్తిగా తగ్గుతుంది. మీరు తప్పకుండా అవన్నీ ఫాలో చేస్తూ మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ సింపుల్ డాక్టర్లు కూడా సింపుల్గా దీన్ని తగ్గించగలరు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేడం, నేను కడప నుంచి మాట్లాడుతున్నా మేడం. పేరు చెప్పండి. నా పేరు శరత్ మేడం. శరత్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తేనండి, చెప్పండి శరత్ గారు. సార్ ఒక 6 months బ్యాక్ ఈ నోస్ లో గోడలు పెరిగిపోయినాయని చెప్పి సర్జరీ చేసుకున్నా సార్. నోస్లో గోడలు చేయించుకున్నాక 5 months కి మళ్ళీ శ్వాస కొంచెం బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది సార్. చూడండి అయితే మీకు ఏదైతే సమస్య ఉందో అది కూడా ఎలర్జీ నుంచే వచ్చి ఉంటుంది. నోస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందండి, ఆ మ్యూకస్ ఏమైంది, ఇన్ఫెక్షన్ నుంచో ఇన్ఫ్లమేషన్ నుంచో ఇలాంటి పడకపోవడం వల్ల అది ఇరిటేషన్ అయ్యి గ్రోత్ వచ్చింది. కొంతమంది పాలిప్స్ అంటారు, ఎడినాయిడ్స్ అనుకోండి, లేకపోతే ఎన్లార్జ్డ్ టర్మినేట్స్ అని ఆ రిపోర్ట్లో మీకు రాసి ఉంటుంది. ఇది అలా ఉన్నప్పుడు కూడాను ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏదైతే సైనసైటిస్ అంటున్నాం, అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు దీనికి ఏం చేయాలి అని అంటే టెంపరీ రిలీఫ్కి అయితేనేమో ఇప్పుడు ఇంతదాకా చెప్పినట్టుగా కొంచెం ఆవిరి పట్టడమో లేకపోతే హార్ట్ ఫర్మెంటేషనో పెట్టుకోవచ్చు, అంటే కొంచెం రిలీఫ్ అప్పటికప్పుడే వచ్చేదానికి. లేదు మరీ ప్రాబ్లంగా ఉంది అని అంటే ఇప్పుడు ఏదైతే నేజల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి వాడినా కూడా పర్వాలేదు. కానీ ఈ విధంగా గోడలు నోస్లో ఉండేటటువంటి గోడలు పెరిగినప్పుడు దాన్ని మనం స్లోగా మన రెసిస్టెన్స్ పవర్ని పెంచుతూ స్లోగా తగ్గించవచ్చు. దానికి హోమియోపతి మెడిసిన్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇంతదాకా నేను చెప్తున్నట్టుగా కొంచెం ఫుడ్ విషయాల్ని పాటిస్తూ హోమియోపతి మెడిసిన్ని కంటిన్యూగా యూస్ చేసినట్టయితే స్లోగా తగ్గుతుంది. అప్పటికప్పుడే ఇమీడియట్గా తగ్గేటటువంటి ప్రాబ్లం కాదండి. ఒకసారి గ్రోత్ వచ్చిందంటే ఆ గ్రోత్ తగ్గడానికి టైం పడుతుంది. ఇంకొక విషయం, మీరు సర్జరీ కట్ చేశారని చెప్పారు. ఒకసారి వాటిని కట్ చేస్తే ఏమవుతుందంటే అంటే మెయిన్ ప్రాబ్లం అయితే పోలేదు, ఆ టెంపరీగా అయితే తప్పకుండా మీరు కట్ చేసిన తర్వాత 4 నెలలు 5 నెలలు తప్పకుండా రిలీఫ్ అయి ఉంటుంది, బాగుంటుంది. కానీ మళ్ళీ ఇరిటేషన్ వల్ల మళ్ళీ అవి పెరుగుతాయి. కాబట్టి మీకు ఇప్పుడు డిస్టర్బెన్స్గా ఉంది. కాబట్టి అది పెరగకుండా చూసుకున్నట్లయితే దాన్ని మనం పూర్తిగా తగ్గించగలం, అంటే అలా తగ్గిస్తే మంచిదన్నమాట.
కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొంచెం హోమియోపతి మెడిసిన్ అది కొంచెం కంటిన్యూస్గా ఫాలో చేయండి. ఇంకోటి, ఒకసారి కట్ చేసిన తర్వాత సెకండ్ టైం వచ్చేది స్ట్రాంగ్గా వస్తుందండి. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు తగ్గించడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం చూసుకొని మీరు హోమియోపతి లాంగ్ రన్లో వాడండి, తప్పకుండా అది తగ్గిపోతుందండి మీ ప్రాబ్లం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి, పెదకాకాడి నుంచి అండి. ఓకే ఆంజనేయులు గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. మా అబ్బాయికి నైట్ పూట ముక్కులు బెగేస్తుంటాయండి, ఊపిరాడదు. ఓకే, నిదట్లో సడన్ గా లేచి ఊపిరాడదు, ముక్కులు బెగేస్తున్నాయని జెండు బాము ఏమాతో పెట్టి ఏదో రాసుకొని పడుకున్నా గానీ చాలా ఇబ్బంది పడుతుంటాడు. నైట్ పూట అసలు ఊపిరాడదు ముక్కులు పడుకున్నప్పుడు. మామూలుగా నోటి ద్వారా పీల్చి ఊదే గొట్టామ పెడితే 5% ఉంది, ఈ అబ్బాయి ఎక్కువ వదలేకపోతున్నాడు అని కూడా చెప్పారు. అదండి, ముక్కుల్లో వేసే డ్రాప్స్ ఏవో వాడాం కానీ వాటి వల్ల ఏం ఉపయోగం ఏమి లేదు మాకు. ఓకే, చూడండి. ఇంకా చెప్పండి, ఏమని చెప్తున్నారు? అదే డాక్టర్ గారు ఏమన్నా చెప్తారని. చూడండి, ఓకేనండి, నాకు అర్థమైంది. చూడండి, అయితే మీకున్న ప్రాబ్లం అది సైనసైటిసే అని చెప్పడానికి లేదండి. రాత్రిపూట మధ్యరాత్రిలో మీకు వస్తుందంటే కోల్డ్ నుంచి రియాక్షన్ వస్తుంది అన్నట్టు, అంటే చల్లగా వాతావరణం అలా ఉన్నప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి ఇది అంటే మీరు పైప్ పెట్టి టెస్ట్ కూడా చేసేమంటున్నారు కదా, కాబట్టి అది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం కూడా అయ్యి ఉండే అవకాశం ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇప్పుడు ఏంటంటే మీకు అలా ఎక్యూట్గా అంటే రాత్రికి రాత్రి అలా ప్రాబ్లం వచ్చి ఏం చేయాలో అర్థం కానప్పుడు కొంచెం బోర్లా పడుకుంటే బ్రీతింగ్ అయితే ఆడుతుందండి. ఓకే, ఇంకొకటి మీరు అన్నట్టుగా ఒకటేమో నేను అన్నాను సైనసైటిసే కాదు లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండొచ్చేమో అనేసి. కానీ దానికి తోడు కొన్నిసార్లు ఏమవుతుందంటే నోస్లో బ్లాక్ ఉన్నా కూడా అలా జరుగుతుంది. అది సైనస్ నుంచి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాలిప్ లాంటి అట్లాంటి ఎక్స్ట్రా గ్రోత్ నుంచి కావచ్చు. ఒకసారి అది మనం తప్పకుండా అది ఇలా నేను డైరెక్ట్గా నేను రెమెడీ అన్నట్టుగా చెప్పలేను, కానీ బట్ ఏంటంటే మనకు కొంచెం చూసి ట్రీట్ చేయవలసినటువంటి కేసు అండి. ఒకవేళ నోస్ బ్లాక్ ఒకవేళ మీకు కనపడినట్టయితే నోస్ బ్లాక్ అన్నట్టుగా, అంటే నోస్లో ఏమైనా పాలిప్స్ కానీ అట్లా డెవలప్ అయి ఉన్నాయి అని అనిపించినట్లయితే, ఇప్పుడు మా హోమియోపతిలో అయితే ఎలియంసెపా అనేసి, లెమ్నామైరర్ అని ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఈ పాలిప్స్ కోసం యూస్ చేస్తాం. కాబట్టి అవి చాలా చక్కగా పనిచేస్తాయి. మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే తప్పకుండా వారు ట్రీట్ చేయగలరు. ఇంకా లేదు లంగ్స్కి సంబంధించింది అంటే అన్ని రిపోర్ట్స్ ముందు చేయించి దాని ప్రకారంగా వెళ్ళి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దాని ప్రకారం ఏమన్నా ఇఫ్ ఇట్ ఈజ్ అది మీరు అంటే మరీ ఎక్కువ క్రానిక్గా ఉండి బాగా దగ్గొచ్చి ఫ్లమ్ వచ్చి అట్లాంటి సిమ్టమ్స్ ఏం చెప్పట్లేదు, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయ్యి ఉండే అవకాశం ఏం లేదు. మోస్ట్లీ నోస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే అయ్యి ఉండే అవకాశం ఉంది. మీరు అలా హోమియోపతి డాక్టర్తో వాడుతున్నట్టయితే తగ్గిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, చెప్పండి. ముక్కుల లోపల ప్రతిరోజు ముక్కులో లంగ్స్ సంబంధించి టెస్ట్ చేయించాను, ఏమీ లేదన్నారు. ఓకే, ఏమీ లేదన్నారు. గొంతులో నుంచి ట్యూబ్ వేయించి టెస్ట్ చేయించాను, దాంట్లో కూడా ఏమీ లేదు. ఓకే, ఓన్లీ ముక్కుల్లోనే ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఎండాకాలం వర్షాకాలం చలికాలం అని ఏమి లేదు. కాలంలో పడ్డ సాయంత్రం పూట పడుకునేటప్పుడు నీటి పూట కొద్దిసేపు పడుకోగానే ముక్కులు ఊపిరాడక చాలాసేపు ఇబ్బంది పడి జెండు బాము గానీ ఏదో ఒకటి కానీ ఆ ముక్కుల్లో పెట్టుకొని కొద్దిసేపు పీలిస్తే గానీ అస్త ఫ్రీ అయితే అప్పుడు నిద్రపోతాడు, లేదంటే రాత్రి పూట ఊపిరాడక సడన్ గా లేచి కూర్చున్నాడు. ఆంజనేయులు గారు, ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి, ఒకసారి తీసుకుని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మీ రిపోర్ట్స్ అన్ని, అంటే మీ బాబు రిపోర్ట్స్ అన్ని డైరెక్ట్గా ఆయన కన్సల్ట్ అయ్యి చూపిస్తే కనుక మీకు మంచి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పినా కూడా అంత అర్థం కాదు. సో మీకు మీ బాబుకున్న సిమ్టమ్స్ అన్ని డైరెక్ట్గా డాక్టర్ గారికి చూపించి చెప్తే అర్థమవుతుంది. డాక్టర్ గారు, ఈ సైనసైటిస్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దరు, కానీ అంతకన్నా ముందు ఎక్కువ కాలం ఈ సైనసైటిస్తో బాధపడే వాళ్ళు అంటే వాసన పీల్చడం కూడా, అంటే ఆ వాసన ఐడెంటిఫై చేయడం కూడా, ఆ గుణాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కదా. మరి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు వాసన చూసే విధానాన్ని పొందుతారంటారా? అవునండి, అంటే నోస్ ఇప్పుడు వాసన అంతా కూడా నోస్లో ఉండే పొరల్లో ఉండేటటువంటి వాటి వల్లనే వస్తుంది. కాబట్టి ఎక్కువగా సైనసైటిస్ అనే కాదు, నోస్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ కొంత సమయం రిపీటెడ్గా వస్తున్నాయంటే నోస్ స్మెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎప్పుడైతే అంటే రివర్సిబుల్గా అయ్యేటటువంటి చేంజెస్, ఇవన్నీ రివర్సిబుల్ అయ్యేటటువంటి కండిషన్స్ అండి. కాబట్టి మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటూ బాగా టైం కోసం మనం యూస్ చేసామనుకోండి, హోమియోపతిలో ఎస్పెషల్గా యూస్ చేస్తూ కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కానీ కొంచెం ఫాలో చేస్తే ఇది బ్యాక్ వస్తుంది, స్మెల్ కూడా బ్యాక్ వస్తుంది, నార్మల్గా వస్తుంది. వన్స్ ఒకసారి స్మెల్ పోయిన తర్వాత తిరిగి రాదు అని అంటూ ఉంటారు, కానీ అది నిజమేనా?
కాదు. న్యూరలాజికల్ ఏదైనా సమస్య ఉండి ఏదో ఇంజురీస్ తర్వాత నోస్కి సప్లై అయ్యేటటువంటి నర్వ్ కనెక్షన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ అయిపోయి బ్రేక్ అయిపోయినాయి అట్లాంటిది ఏదైనా ఉంటే దట్ ఈస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఓన్లీ ఈ ఇంజురీస్ అట్లాంటి దాంట్లో అవుతాయి. కానీ సాధారణంగా ఈ కోల్డ్ కాఫ్లో నుంచో సైనస్ నుంచో డెవలప్ అయ్యేటటువంటి కండిషన్స్లో పూర్తిగా స్మెల్ని మళ్ళీ తీసుకురాలేనంత ఎఫెక్ట్ అయితే కాదు. కాబట్టి మనం మెడిసిన్స్తో వాడుతూ ఉంటే మెల్లమెల్లగా ఎట్లయితే సైనోసైటిస్ తగ్గిపోతుందో, కోల్డ్ కాఫ్లు అవన్నీ రావడం తగ్గిపోతాయో, రైనైటిస్లు కానీ ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతాయో స్మెల్ వస్తుందండి మెల్లగా. ఓకే. మరి ఈ సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి ఎక్కువగా ఇయర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది అంటారు కదా, సో వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుందా? అంత దాకా వెళ్తుందా? ఆ క్రానిక్ స్టేజ్ దాకా వెళ్తుందా? సాధారణంగా ఇప్పుడు ఏంటి, దీంట్లో ఒక సిమ్టమ్ ఏది, ఇప్పుడు సైనసైటిస్ ఉన్న వాళ్ళలో నోస్ బ్లాక్ ఎట్లా అవుతుందో అట్లాగే పోస్ట్ నేజల్ డ్రిప్ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ బ్లాక్ అయిపోయినట్టు ఫ్లమ్ ఏదైతే ఉందో ఇక్కడైతే బ్లాక్ చేసింది, కానీ నోస్లో ఫామ్ చేస్తున్నటువంటి ఫ్లమ్ ఏదైతే ఉందో మెల్లగా గొంతులోకి దిగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ ఫ్లమ్ అనేది కొంచెం ఇన్ఫ్లమేటరీ మెటీరియల్ ఏదైతే లోపలికి వస్తుందో ఆ మ్యూకస్ అనేది గొంతు ఇరిటేట్ అవుతుంది. గొంతు ఇరిటేట్ అయ్యి ఇక్కడ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చెవులోకి యూస్టేషన్ ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్స్ ఎందుకు, ఈ ప్రెజర్ మెయింటెనెన్స్ కోసం అన్నట్టుగా ఉంటాయి. ఆ ట్యూబ్లో నుంచి ఇయర్లోకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితేనే మోస్ట్లీ ఇలాంటి జరిగే అవకాశం ఉంది. వైరల్లో తొందర తగ్గిపోతాయి కాబట్టి. ఎక్కువ కాలం ఈ విధంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఈ ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో అంటే లోపల ఉన్న బోన్స్ కానీ ఇవైతే డిస్టర్బ్ ఏమన్నా అయిపోయాయి అనుకోండి, దానికి అయినట్టయితే అప్పుడు కొంచెం వినికిడి శబ్దం అనేది అంటే వినికిడి అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. కానీ ఆ ఇనిషియల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ని అయితేనేమో తొందరగానే తగ్గిపోతే నో ప్రాబ్లం. కానీ రిపీటెడ్గా సైనోసైటిస్ ఎప్పుడు ఉంటుందండి, దానివల్ల రిపీటెడ్గా ఇయర్ పెయిన్ వస్తుందండి అని అంటే అలాంటి వాళ్ళలో మాత్రమే ఈ విధంగా వినికిడి అనేది లోపం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇనిషియల్గా ఉన్నప్పుడు మనం ట్రీట్ చేస్తే అది పూర్తిగా తగ్గే అవకాశం ఉందండి. వినికిడి ఎక్కడ పోదు, పూర్తిగా టోటల్గా వస్తుంది. పోయింది వినికిడి కానీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎంత టైం పడుతుందండి తగ్గడానికి? హోమియోపతి ట్రీట్మెంట్లో అయితేని ఏంటంటే చూడండి, అక్యూట్ కండిషన్లో అక్యూట్ రెమెడీసే ఇవ్వడం జరుగుతుంది. అప్పటికప్పుడు టెంపరీగా ఏదో చేయడం. మీరు అన్నారు ఇప్పుడు బాగా హెడేక్ వస్తుందండి, సడన్గా ఏదో సంథింగ్ ఏదో జ్యూస్ తాగాను ఆ తర్వాత నాకు హెడేక్ వస్తుందండి అని. దాన్ని బట్టి మనకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా, ఫ్రంటల్ హెడేకే వస్తుందా, హాస్పిటల్ ఏరియాలో వస్తుందా, తలపైన వస్తుంది, ఎందుకంటే ఈ బోన్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది, అంతా డల్ అవుతుంది కాబట్టి ఇక్కడే పెయిన్ వస్తుందండి కరెక్ట్గా అని. అలాంటి ఇప్పుడు స్టిక్టా అని ఒక మెడిసిన్ ఉందండి. స్టిక్టా, ఆ స్టిక్టా మెడిసిన్ ఇవ్వండి మీరు. ఆ స్టిక్టా మెడిసిన్ ఏదో 30లోనో 200లోనో పొటెన్స్లో రిపీటెడ్గా వేసుకోండి అంటాం. అంటే హెడేక్లో చెప్తున్నాను అనమాట. ఒకటేమో ఇక్కడే వస్తున్నట్టయితే, లేదండి నాకు ఏదో రైట్ సైడ్ వస్తుంది బ్యాక్ వరకు వెళ్తుంది, దాన్ని బట్టి రెమెడీ మారిపోతుంది. సిలిషియా ఒక మెడిసిన్ ఉంది, అది వేసుకోండి అని చెప్తాం. లేదండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది, ఐ లాగినట్టుగా ఉంటుంది, మళ్ళీ దాంతోపాటు వెనక్కి వెళ్తుంది, స్పైజీలి అని ఒక రెమెడీ ఉందన్నమాట, దాన్ని వేసుకోమని చెప్తాం. లేదండి హెడేక్ అంతా తలంతా వస్తుంది అని అంటాం, దాంతోపాటు మొత్తం డ్రైనెస్గా ఉంటుంది అని అంటే బ్రయోనే వేసుకోండి అని చెప్తాం. అలాగే లేదంటే పూర్తిగా పగిలిపోతుందేమో అన్నట్టుగా హెడ్ మొత్తం అలా అవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే బెలడోనా వేసుకోండి అని చెప్తాం. ఇంకా కొంతమంది అంటే దీంతో పాటు సైనోసైటిస్ సిమ్టమ్ అయినప్పటికీ కాస్త ఏదో నోస్లో నుంచి రన్నింగ్ నోస్ లాగా అట్లా వస్తుంది, స్క్వెల్లా అనే ఒక రెమెడీ ఉంది, అది వేసుకోండి. ఇవన్నీ అక్యూట్ ట్రీట్మెంట్, అంటే అప్పటికప్పుడే ఏదైతే ప్రాబ్లం ఉందో దానికోసం అప్పటికప్పుడే ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ హెడేక్ రిలేటెడ్ సిమ్టమ్స్ని బట్టి రన్నింగ్ నోస్ ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం, ఒకవేళ ఏదో బ్లాక్ ఉందంటే ఇక్కడ బ్లాక్గా ఉంది, ఏదో బ్లాక్ సెన్సేషన్ లేకపోతే ఎంలార్జ్డ్ టర్మినేట్ సంథింగ్ ఏదో చెప్తున్నారు, ఎలియం సెపా ఉంది. ఈ ఎలియం సెపా ఏంటి అని అంటే ఇది వన్ రెమెడీ, ఇట్స్ వెరీ గుడ్ రెమెడీ. నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు ఒక థింగ్ మర్చిపోయాను, అంటే మీన్స్ వాట్ ఈస్ దట్ అంటే ఎలియం సెపా అనేది ఈ ఉల్లిగడ్డ నుంచి తయారు చేస్తారండి రెమెడీ. ఎలియం సెపా అంటే ఉల్లిగడ్డ అనమాట. కాబట్టి ఈ ఉల్లిగడ్డలు కూడాను మనకు యూజ్ అవుతాయి. మనం ఫుడ్ థింగ్స్లో చెప్పుకోవాలంటే ఉల్లిగడ్డను కూడా మనం దాని స్మెల్ చూసినప్పటి కూడా కొన్ని తగ్గుతాయి అనమాట. ఈ విధంగా అక్యూట్ ఉన్న కండిషన్ని బట్టి ఏవేవైతే థింగ్స్ మనం వాడతాం అవి కూడా హోమియోపతిలో రెమెడీస్గా ఉన్నాయి. కాబట్టి అక్యూట్ కండిషన్లో అవి వాడడం జరుగుతుంది. ఇక క్రోనిక్ వచ్చినట్టయితే చాలా కాలం నుండి ఉండండి అంటే ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు మనం ఫుడ్ థింగ్స్ని పాటించాల్సి వస్తుంది. ఫుడ్ ఏదైతే రెస్ట్రిక్షన్ చేయాలో అవి రెస్ట్రిక్ట్ చేయాలి, ఏదైతే తినాలో అది తినాలి. దాని ప్రకారంగా తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా అవసరం. అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేస్తారా, ఇప్పుడు కొన్ని యోగాలు అంటే ఇప్పుడు జలనేతి అని అంటారు చూడండి, అంటే కొంచెం వామ్ వాటర్ని దీంట్లో నుంచి నోస్లో నుంచి పంపించి ఇంకో దాంట్లో నుంచి అంటే ఈ ఏరియా అంతా క్లీన్ చేసేటటువంటి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలాంటి ప్రాసెస్లు
చేయమని చెప్తాం మేము. అయితే ప్రతి ఒక్కరూ చేయలేరు, కానీ మెడిసిన్స్తోనే తగ్గుతుంది. కానీ ఇవన్నీ చేసిన వాళ్ళకు ఎంత ప్రాబ్లం ఉన్నా తగ్గడం మాత్రం మనం చూస్తామన్నమాట. ఇంకా క్రోనిక్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నేను జనరల్గా చెప్పేది ఇమ్యూన్ సిస్టమ్ని, ఎందుకంటే ఇమ్యూనిటీ కదా చాలా పెద్ద రీజన్ ఇమ్యూనిటీ. కాబట్టి ఇమ్యూనిటీని మనం ట్రీట్ చేస్తూ రావాలన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్గా హోమియోపతిలో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలా చేసినట్టయితే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఉన్న ఎప్పుడో చిన్న సిమ్టమ్స్ ఏవో వస్తాయి, ఆ టైంలో చిన్నగా ఏదో రెమెడీ ఫాలో చేసినా పర్వాలేదండి. రైట్ అండి, సైనసైటిస్ గురించి చాలా చక్కగా వివరించారండి. మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.